నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం. అవగాహన సదస్సులో కలెక్టర్ రాజశేష వెల్లడి. చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. రిమ్స్లో అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలను విజయవంతంగా జరుపుతున్నట్లు డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ వెల్లడి. భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతులు చట్టం విధి విధానాలపై అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ రాజశేష అన్నారు. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ రాజశేష అన్నారు. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో భూభారతి చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ, రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని తీసుకువచ్చారన్నారు. ఇందులో రైతులకు అన్ని రకాల లాభాలు చేసేలా అంశాలను పొందుపరిచారన్నారు. భూభారతిలో తహసీల్దార్ నుంచి ఆర్టీఓ, కలెక్టర్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశాలు కల్పించారని తెలిపారు. చట్టం గురించి అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని తెలిపారు. రైతులు సైతం చట్టం అమలుపై వారి సందేహాలు, సలహాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఎందుకు ఈ అవగాహన సదస్సు కార్యక్రమం చేస్తున్నామంటే, చట్టం గురించి కానీ, పోర్టల్ గురించి కానీ, నియమాల గురించి కానీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. చట్టం మంచి ఉంది, నియమాలను మంచి ఉంది, పోర్టల్ మంచి ఉంది అని అమలు చేయాలి అంటే అధికారులకి అవగాహన ఉండాలి, రైతులకి అవగాహన ఉండాలి, అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడు మనం కలిసిగా ఈ చట్టం సరిగా అమలు చేయగలుగుతాం. అందుకే మీ అందరికీ ఈరోజు పాంఫ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. పాంఫ్లెట్ అందరికీ వచ్చింది అనుకుంటున్నాం. వచ్చిందా పాంఫ్లెట్? ఓకే. సో ప్లీజ్ ఆ పాంఫ్లెట్లో ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో మీకు ఇక్కడ పీపీటీలో చెప్పడం జరిగింది. భూభారతి పోర్టల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి అన్ని కీలకమైన అంశాలను ఆ పాంఫ్లెట్ కూడా ఉన్నాయి. దయచేసి అందరూ చదవండి. ఆ పాంఫ్లెట్లో ఉన్న కీలకమైన అంశాలను మీరు చదవండి. తర్వాత మీ వార్డులో కానీ, ఊరిలో కానీ అక్కడ కూడా చర్చ చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అనుకోండి, మరి మీరు ఆ చట్టంలో కానీ, నియమాల్లో కానీ ఏమైనా మార్పులు కూడా రావాలి అంటే దయచేసి మాకు తెలియచేయండి. మీ ఎంఆర్ఓ అర్బన్ ఆఫీస్లో కూడా మీరు తెలియచేయచ్చు. ఈరోజు కూడా కొందరు మీ సమస్య గురించి ఇక్కడ చెప్పి ఉండొచ్చు. అయితే ప్రభుత్వం చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. అందుకే ఈ చట్టం కూడా చాలా చర్చ అయిన తర్వాత, అందరూ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ అయిన తర్వాతనే ఈ చట్టం రావడం జరిగింది. డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో పెట్టారు. వెబ్సైట్లో అందరూ కమెంట్స్, అది మేధావులు కావచ్చు, లేదు లాయర్స్ కావచ్చు, అడ్వకేట్స్, ఫార్మర్స్, అందరు ఆఫీసర్స్ అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే చట్టం కానీ, నియమాలను కానీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ అవగాహన చేయండి, చర్చ కూడా చేయండి. ముఖ్యంగా ఈ చట్టం గురించి ఆల్రెడీ ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో అది రికార్డ్ ఆఫ్ రైట్స్ సవరణ కావచ్చు, రికార్డ్ ఆఫ్ రైట్స్ సంబంధించిన ఎవరైనా రైతులు మౌకాలో ఉన్నారు, వాళ్ళకి పాత పాస్బుక్ ఉంది, పహానీస్లో పేర్లు కూడా నమోదైనాయి, కానీ ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్లో పేరు లేదు, అవి కూడా మళ్ళీ పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, భూభారతి చట్టం గురించి ప్రజలతో పాటు రైతులకు తెలియజేసేలా సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు.
గతంలో తహసీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ భూభారతిలో రైతులకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. సహజంగా చట్టాల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన ఉన్నప్పుడే ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, లేదా చట్టంలో నా పని చెయ్యడానికి అవకాశం ఉన్నా కూడా సంబంధిత అధికారి ఎందుకు తిప్పుతున్నాడు ఇంత అని మనకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. నిజంగా ఈ సందర్భంగా ఈ భూభారతి చట్టం సహజంగా చాలా చట్టాలు ప్రజల మధ్యన చర్చ జరగకుండానే అది శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు చట్టాలుగా రూపుదిద్దుకుంటాయి. కానీ ఈ భూభారతి చట్టం మట్టు నాకు తెలిసి ఒక 8 నుంచి 10 నెలలు దీని మీద పూర్తి ఎక్సర్సైజ్ జరిగింది. అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్లో వచ్చింది. శాసనసభలో కూడా చర్చ జరిగిన సందర్భంగా కనీసం ఒక రోజంతా కూడా చర్చ జరిగింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అసలు రెవెన్యూ చట్టం ఏ రకంగా ఉంటుంది, ఈ ధరణి పోర్టల్లో ధరణి చట్టంలో ఉన్నటువంటి విషయాల పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా అవగాహన లేకుండా గత ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించింది. దాని కారణంగా ఎందరో మంది అది ఎంఆర్ఓ స్థాయిలో పరిష్కారం అయ్యేటటువంటి సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్ కూడా దానికి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో చివరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా హైదరాబాద్ లెవెల్లో తప్పితే అది మండల్ లెవెల్లో కానీ, రెవెన్యూ డివిజన్ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని, లోపాలని సరిదిద్దుకునే అవకాశం లేకుండే. సరే, గతం గురించి మనం ఎంతసేపు చర్చ చేసినా కూడా వచ్చేదేమి లేదు. కానీ ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం ఈ చట్టాల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలన్న కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మనం కూడా మన బాధ్యతగా మనం భావిస్తూ మనకు తెలిసినటువంటి విషయాల్ని కూడా గ్రామాలలో చర్చ పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. రిమ్స్లో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేసిన శస్త్రచికిత్స వివరాలను ఆయన తెలియజేశారు. ఇప్పుడు దేవదాస్ గారు కొన్ని చెప్పినట్టు చిన్న సర్జరీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా కాంప్లికేటెడ్ కేసులను కూడా చేస్తున్నాడు. అదేవిధంగా మెడికల్ గ్యాస్ వివేక్ రాథోడ్ లాస్ట్ మంత్ మనకు రిక్రూట్ అయ్యారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆ యూనిట్ ప్రారంభించారు. దానిలో మెయిన్ ఏంటంటే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ప్లస్ ఏదైతే పైల్స్ ఉంటాయో సర్జరీ లేకుండా బ్యాండింగ్ ఆ ప్రొసీజరు. అదేవిధంగా ఎవరికైనా సిరోసిస్ లివర్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్ ఆల్కహాల్తో తాగి లివర్ అయితే డ్యామేజ్ ఉంటుందో వాళ్ళకు ట్రీట్మెంట్ కావచ్చు. అదేవిధంగా పిత్తాశయంలో చిన్న స్టోన్స్ ఉన్నా కూడా సర్జరీ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా అది కూడా తీసే ప్రొసీజర్ మనోడు చేస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాలో. సో నేను ప్రజలు కోరుకునేదంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేదంటే ఎవరు కూడా హైదరాబాద్, నాగ్పూర్, యవత్మాల్ పోకుండా రిమ్స్ హాస్పిటల్లో అత్యుదంగా పరిసర పరికరాలు ఉన్నాయి. దీన్ని విట్ట చేసుకోవాలి. ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా మన రిమ్స్ సూపర్ స్పెషాలిటీని వినియోగించుకోవాలని మీ ద్వారా జనాలకు మెసేజ్. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక బాల రక్షక్ భవనంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల బాల్ రక్షక్ భవనంలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో పురోహితులకు, మౌలానా ఖాజీ, చర్చి పాస్టర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటస్వామిలు హాజరయ్యారు. అనంతరం షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ముద్రించిన బాల్య వివాహ చట్టం, శిక్షలు, జరిమానాలకు సంబంధించిన కరపత్రాలను సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు దశరథ్, డేవిడ్, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సతీష్, పిఓఐసి స్వామి, షూర్ ఎన్జీఓ కోఆర్డినేటర్ కె వినోద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ అధికారి మాట్లాడుతూ పురోహితులు, మౌలానా ఖాజీలు, చర్చ్ పాస్టర్లు పెళ్లిళ్లు చేసే సమయంలో ఖచ్చితంగా అమ్మాయి, అబ్బాయి వయసు నిర్ధారించుకున్న తర్వాతనే పెళ్లిళ్లు చేయాలన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలని తెలియజేశారు. అందులో ముఖ్యంగా బాల్య వివాహం ముక్త కార్యక్రమం ఉంది. సో ఈ కార్యక్రమం మీ అందరూ సహకరించాలి. ఇక్కడ ముఖ్యంగా ఏమైతుందంటే
చాలా మంది పిల్లలు అనుకోని పరిస్థితుల్లో చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కాల్. దాంట్లో కాల్ చేస్తూ నేను చదువుకుంటూ అంటున్నాను, మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. అలాంటి టైంలో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లలు పోలేరు. పూజారులు మీకు తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే 109 వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ రైట్స్ను మనం ఆరించడానికి ఉండదు. అందులో తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయినా, అందులో పూజారులు ఎవరైనా పిల్లలు స్వయంగా ఫోన్ చేసి, టీచర్స్ ఫోన్ చేసి మా పిల్లలు కేజీబీలో చదువుతూ ఉంది, మా పాప 10th క్లాస్ చదువుతూ ఉంది, ఇలా చదువుకునే పిల్లలు మాకు పెళ్లి చేయడానికి మా వాళ్ళు దగ్గరికి వస్తున్నారు, సో దీని నుంచి మమ్మల్ని కాపాడండి అని ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి. సో అలాంటి టైంలో మేము వాళ్ళందరినీ కాపాడడం అనేది జరుగుతూ ఉంది. సో చాలా మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారు. సో బాల్య వివాహం అన్నది చాలా సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ మధ్యలో మన ఆదిలాబాద్ జిల్లాలో 2 బాల్య వివాహాలు జరిగినాయి. ఈ నెలలో బాల్య వివాహాలు జరిగినాయి. పర్ఫామ్ అయిన దానికి మనకు FIR కూడా చేయడం అనేది జరిగింది. సో ఇంతవరకు కాకుండా మనము ప్రివెంటివ్గా ఎక్కడైతే మీకు ఏదైనా వివాహం చేయాలని ఎవరైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళ సర్టిఫికేట్ చూసి, చదువుకొని ఉంటే వాళ్ళకు సర్టిఫికేట్ చూసి 18 సంవత్సరాలు దాటినా లేదా చూడండి. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు చదువుకోకపోతే ఆధార్ కార్డును చూసినా కూడా వాళ్ళు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే మ్యారేజ్ చేయాలి. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం వల్ల కొన్ని పరిస్థితుల్లో కేసులు కూడా అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ హక్కులను మీరు కాపాడినట్టు అవుతారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ వివాహాలు జరగకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బాల్య వివాహ ముక్త్ భారత్ నినాదానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. సో ముందు కూడా మనము ఇలాంటి చర్యలను మనము నివారిస్తూ మరి మనకున్న పరిధిలో మనం అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని మనము గౌరవిస్తూ చట్టంకి అనుకూలంగా మన యొక్క ఈ కార్యక్రమాన్ని, అంటే ఏదైతే బాల్య వివాహాలు చేయడము అనే కార్యక్రమం అయితే ఉందో వాటిని నిర్మూలించి మనము పిల్లలకు వారి యొక్క రక్షణ, అంటే పిల్లలకు వారి యొక్క హక్కులను కూడా కోల్పోతూ ఉన్నారు. పిల్లల హక్కులు కోల్పోవడము 18 సంవత్సరాల లోపల పెళ్ళి అయినట్లయితే వారి యొక్క విద్యా హక్కు కానీ చట్టం కానివ్వండి, లేదా వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాలికలు కోల్పోతున్నారు. కాబట్టి సో వారి యొక్క హక్కులను కూడా కాపాడే బాధ్యత మనపైన ఉంది. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి ముందు మనం ఈ బాల్య వివాహాలను అరికట్టడానికి చాలా అవకాశం. పచ్చదనంగా ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఈఈ పేరిరాజు తెలిపారు. స్థానిక కొమరం భీం చౌక్లో మొక్కలు ఎండిపోవడంతో పచ్చదనం పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్లు, డివైడర్ల మధ్యలో పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఈఈ పేరిరాజు అన్నారు. శనివారం కొమరం భీం చౌక్లో ఎండిపోయిన గడ్డి చెట్లను పరిశీలించారు. పచ్చదనం కోసం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల సూచన మేరకు నిత్యం నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈఈ పేరిరాజు మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధులతో ప్రధాన కూడళ్లను సుందరీకరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎండాకాలంలో ఎండల కారణంగా ఆయా ప్రధాన కూడళ్లలో చెట్లు ఎండిపోతున్నాయన్నారు. కలెక్టర్ పచ్చదనం కోసం 2 నీటి ట్యాంకర్లను అందించారన్నారు. వాటి ద్వారా నిత్యం నీటిని అందిస్తున్నామన్నారు. ఆదివారం రోజు చెట్లకు నీరందిస్తున్నామని, దీన్ని సూపర్వైజర్ చేయడానికి సిబ్బందిని కూడా నియమించడం జరిగిందన్నారు. పట్టణంలో ఏదైతే కలెక్టర్ ప్రధాన కూడలి ఉందో ఈ ప్రధాన కూడలో మనకి ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్మెంట్లో భాగంగా గతంలో సుమారుగా 3 సంవత్సరాల క్రితము ఈ ఐలాండ్స్ జంక్షన్ డెవలప్మెంట్ వర్క్స్ జరగడం జరిగింది పట్టణ ప్రగతి ఫండ్స్లో భాగంగా. అయితే ఇదేంటంటే మనకి ఈ ఎండాకాల తీవ్ర ఎద్దడితో ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే ఉందో గడ్డి అది కూడా ఎండిపోయి ఒక చూడడానికి కూడా ఎబ్బట్టుగా కనబడుతుంది. మన గౌరవ కలెక్టర్ గారు మనకి కమిషనర్ గారు చేసినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సో కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నేను మా టీము పార్క్ రిలేటెడ్ సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ పరిశీలన చేద్దామని వచ్చాము. అనుకోకుండా ఇక్కడ పరిస్థితి చూసేసరికి మొత్తం ఇదంతా కూడా గడ్డి అంతా కూడా ఎగ్జాస్టెడ్ అయిపోయింది. మనం ఇటీవల లాండ్సంగిలో మనం లీడ్ ఛానల్ కోసం ఒక వర్క్ చేయడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి మనకి ఈ పిష్యూడ్ టైపు ఫ్రాక్చర్ టైపు రాకు మనకి అక్కడ అవైలబిలిటీ ఉంది. దీన్ని ఒక డిఫరెంట్ సెక్టోరల్స్ కింద మల్టిపుల్ సెక్టోరల్ కింద అరౌండ్ సర్క్యులర్గా డివైడ్ చేసుకుంటూ ఆ రాక్తో మనం ఒక మంచిగా ఒక షేప్ తయారు చేసి కొద్దిగా ఇక్కడ ఫార్మేషన్ చేసి కొంత ఒక రాక్ ఫార్మేషను, కొంత ప్లాంటేషను, మళ్ళీ రాక్ ఫార్మేషన్ ప్లాంటేషను తక్కువ ఖర్చుతో, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏదైతే మనకి పద్ధతి ప్రకారం వెళ్తే బాగుంటుందో ఆ రకంగా ప్లానింగ్ చేసుకొని మన కమిషనర్ గారు కూడా ఈ ప్రపోజల్ సంబంధించి 2 ట్యాంకర్లు ఇమీడియట్గా ఏంటంటే ఈ గడ్డి మిగిలిన కొన్ని ప్లాంటేషన్స్ కూడా మన ఈ దీంతో పాటుగా ఈ సెంట్రల్ మీడియంలో కూడా ఏదైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయో ఆ చెట్లు కూడా ఎండిపోయి స్టేజ్కి వస్తున్నాయి. ఇంకా కొద్దిగా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 2 ట్యాంకులు కంప్లీట్గా దీనికే కేటాయించుకొని రోజు ప్లాంటేషన్కి ఒక సూపర్వైజర్తో పాటు ట్యాంకుతో పాటు సూపర్వైజర్ని పెట్టి పరిశీలన పక్కాగా చేసి లాగ్ బుక్ కూడా మెయింటైన్ చేసి రోజుకి ఏమైతే ప్రోగ్రెస్ అవుతుందో డైలీ ఆ లాగ్ బుక్లో రికార్డ్ అయ్యే విధముగా రోజు కార్యక్రమం మీద కరెక్ట్గా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 15 రోజుల లోపునే దీన్ని ఒక గ్రీనరీ కింద డైవర్ట్ చేస్తారన్న నమ్మకం నాకుందండి. ఇది ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియపరచడం. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. జాతీయ స్థాయిలో పురస్కారం అందుకోవడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇటీవల సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారం అందుకోవడం పట్ల పాత్రికేయులు ఆయనను సత్కరించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతోనే జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల్కి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మొన్న పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు నా క్యాంప్ కార్యాలయంలో మీడియా సోదరులు అందరూ కూడా వారు ఆ రోజు ఇక్కడ మాకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. సో మీడియా సోదరులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం ఇట్లా జిల్లాలో చాలా రకాలు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ అవి చేయడం జరుగుతుంది. దాంట్లో మీడియా యాజ్ అ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మన ఆదిలాబాద్లో ప్రతి ఒక్క మంచి కార్యక్రమంకి హైలైట్ చేస్తూ నాట్ ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్లో కూడా ఇట్లానే మీడియా సహకారంతో, అక్కడ ప్రజాపతిలో సహకారంతో, అధికారుల సహకారంతో, తర్వాత గ్రామ్ పటేల్స్ వారందరి సహకారంతో ఒక చైతన్యం తీసుకొని వచ్చి మళ్ళీ ఏవైతే నీతి ఆయోగ్ సంబంధించిన ముఖ్యమైన ఇండికేటర్స్ ఉన్నాయో వాటికి ట్రైనింగ్ ఇస్తూ వాటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ సాచ్యురేషన్ ఇండికేటర్స్లో తీసుకొని రావడం జరిగింది. ఇందాక మిత్రులు ఆల్రెడీ మన అందరి మధ్యలో ఆ విషయం గురించి కూడా చెప్పారు. ఇట్లానే ఆరోగ్య పాఠశాల కానీ, ఆరోగ్య కళాశాల కార్యక్రమం కానీ, తర్వాత విద్యా సంబంధించిన కానీ, వైద్య సంబంధించిన కానీ, రైతుల సంక్షేమం కానీ, ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా జిల్లాలో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవి మనం ప్రజలకి దగ్గరే ఉండి ప్రజల సమస్య కూడా ప్రతి ఒక్క సమస్య కూడా అర్థం చేసుకొని వాళ్ళకి పరిష్కారం చేయడానికి ఇంకా కూడా కృషి చేస్తాము. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ పెద్ద నేషనల్ అవార్డు వచ్చినందుకు, ఇది ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు, ఈ అవార్డు వచ్చినందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. స్థానిక గాయత్రి గార్డెన్స్లో శనివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం సభ జరగనున్న నేపథ్యంలో శ్రేణులను తరలించే ఏర్పాట్లు, వారికి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో నడుస్తోందని అన్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సభను చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా జరుపుతున్నామని పేర్కొన్నారు. సభకు శ్రేణులు సకాలంలో చేరుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యకర్తలు కుసున వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అక్కడ పెద్ద ఎత్తున సమావేశం కాబట్టి ఎవరైనా మిస్ అయ్యే ఉన్నా ఫోన్ చేసుకొని రాగలుగుతారు. దయచేసి రేపు మన గ్రామాల నుంచి 5 గంటలకు మీరు రెడీ అయి ఉంటే మనకు వచ్చేటటువంటి క్రూజర్ అయినా బస్ అయినా ఏది వచ్చినా దయచేసి మీరు అందరూ 5 గంటలకు మీ ఊరు దగ్గర బస్ వచ్చే దగ్గరికి అందరు వచ్చి ఉండాలని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మండల నాయకులకు, పట్టణ నాయకులకు ఈ ఒక్కరోజు రాత్రి పడుకోకుండా మొత్తం అందరినీ ఫోన్ల ద్వారా మాట్లాడి మీరు రెడీ కండి అని చెప్పి మనం ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. ఈ నెల 28న తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వర ఫంక్షన్ హాల్లో భూభారతిపై నిర్వహించే అవగాహన సదస్సును విజయవంతం చేయాలని తాంసీ తహసీల్దార్ లక్ష్మి కోరారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 4/2020 నాడు సోమవారం రామేశ్వర ఫంక్షన్ హాల్లో 2 గంటల 20 నిమిషాలకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున అన్ని గ్రామ ప్రజలు మరియు మీడియా మిత్రులు, అన్ని గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, పట్వారులు, మాజీ పట్వారులకు, ప్రజాప్రతినిధులకు అందరూ హాజరు కావాలని కోరనది. తాంసీ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉపాధి హామీకి సంబంధించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గతేడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మార్చి వరకు మండలంలోని 13 గ్రామ పంచాయతీలలో చేపట్టిన వివిధ పనులపై నివేదికలను చదివి వినిపించారు. మొత్తం జరిగిన పనులు 252 కాగా వీటి విలువ 2,77,00,000 కూలీలకు చెల్లింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఏపీడీ కుటుంబరావు, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ రాజేశ్వర్, ఎస్ఆర్పి కొమరయ్య, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఏపీఓ విజయ, ఈసీ గంగయ్యలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ప్రజావేదికలో మొత్తం 2,90,00,000 విలువైన వేతనాలకు సంబంధించిన పనులు, అదేవిధంగా 3,29,00,000 సంబంధించిన సీసీ రోడ్లకు సంబంధించిన పనుల మీద తనిఖీ నిర్వహించడం జరిగింది. 3,29,00,000. మరి వీటికి సంబంధించిన ఆడిట్ మొత్తం అయిపోయిన తర్వాత, నివేదికలన్నీ పరిశీలించిన తర్వాత ఈ పనులు చేసే క్రమంలో రికార్డు నిర్వహించడంలో అక్కడక్కడ లోపాలు కనబడ్డాయి. జరిగిన పనులన్నీ కూడా సక్రమంగా జరిగినట్టుగానే మనకి రికార్డులన్నీ చెప్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం, అవగాహన సదస్సులో కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. రిమ్స్లో అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలను విజయవంతంగా జరుపుతున్నట్లు డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.